అందరికీ జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకు మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అత్యవసర సమావేశంలో ఈరోజు ప్రజా సంఘాలు కలవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎక్కడ చూసినా భూదందాలు, ఎక్కడ చూసినా భూమాఫియాలు, ఎక్కడ చూసినా భూములు ఆక్రమణకి గురవుతున్న ఈ రాష్ట్రంలోనూ, ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలోనూ ఈ భూదందాలకి కేరాఫ్ అడ్రస్గా మన ఇటుకులపల్లి ప్రాంతం, ఆకుతోటిపల్లి గ్రామ పొలాలు నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే యూనివర్సిటీ ఆకుతోటిపల్లి డెవలప్మెంట్ అవుతూనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ హేమంత్ గారు, ఎస్ఐ విజయ్ కుమార్ గారు, తర్వాత ఏఎస్ఐ కృష్ణప్ప గారు, వీరు ముగ్గురు కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి పేద రైతుల్ని ఏవైతే భూములకి రెక్కలు వచ్చాయో, అక్కడ ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములపైన కన్నేసి భూ వివాదాలు సృష్టిస్తూ వీరందరికీ కేరాఫ్ అడ్రస్ గా ఒక వ్యక్తిని పెట్టుకున్నారు, చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తిని. ఈ చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తుంటాడు, ప్రధానంగా స్వతంత్రం రాకముందు భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు వాళ్ళ తాత ముత్తాతలు ఉన్నారని చెప్పి, ఇంకోటి రెండో సెకండ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇలాంటి లింకులు పుట్టించి బ్రోకర్ పనులు చేస్తూ సాఫీగా ఉన్నటువంటి గ్రామ ప్రజల్ని, గ్రామ పొలాలని వాటిలోకి జొరపడి అక్రమంగా రిజిస్టర్లు చేపించుకుంటూ ఆ దందాకి కేరాఫ్ అడ్రస్ గా సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ఇటుకపల్లి పోలీస్ స్టేషన్ పంచాయతీ ఆఫీస్ గా చేయడం జరుగుతుంది. కావున వీటన్నిటి విషయాలపైన మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారికి మేము సమగ్రంగా తెలియజేయడం జరిగింది. వాటిలో కొన్ని సర్వే నంబర్లు కూడా ఇచ్చాం. 144, తర్వాత 187 ఇలాంటి సర్వే నంబర్లు చాలా ఉన్నాయి ఇక్కడ. అవన్నిటి కూడా మేము విచారించండి. ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని భయాందోళన చేస్తూ వారు వేసుకున్న సొక్కాకి న్యాయం చేయకోకుండా ఫ్రెండ్లీ పోలీస్ అనేది పక్కన పెట్టేసి ఓన్లీ దందాగా రౌడీ పోలీసులుగా నిరూపించుకుంటూ అక్కడ వాళ్ళు దందాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేద రైతుల్ని భయం ప్రాంతాలు చేసేసి రికార్డులు మార్పులు చేసేసి ఒక్కొక్క ప్లాట్కి 20 లక్షలు 30 లక్షలు కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ విధంగా చేస్తూ దందాలు చేస్తున్నటువంటి సిఐ గారిని, తర్వాత ఎస్ఐ గారిని, అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి వారి కుటుంబాన్ని మేము కూడా ఎన్నో సార్లు ఆ గ్రామంలో మేము విచారించుకున్నాం. వాళ్ళు ప్రజా ఉద్యమకారులు, తర్వాత ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి కుటుంబాల్లో వారు ఏదో ఒక ల్యాండ్ 21 సెంటు రోడ్డు సమీపంలో కొన్నందున అక్కడ ఉన్నటువంటి రొట్టి కులస్తుడు కాబట్టి బీసీ కులాల వాళ్ళని అక్రమంగా సృష్టించు ల్యాండ్ రికార్డులను సృష్టిస్తూ ఆ ల్యాండ్ లేకి నారాయణ రెడ్డి కట్టడానికి నిర్మించుకోవడానికి ఏదైనా వెళ్తే అతనిపై బెండ్ ఓవర్ కేసులు, అక్రమ కేసులు కడుతూ ఈ సిఐ గారు బెదిరింపుల చర్యలకు దిగుతున్నారు. అంతేకాకుండా మొన్న ఒక జేసీపీ తీసుకొని అతని ల్యాండ్ లో వర్క్ చేసుకుంటుంటే ఆ జేసీపీ ఓనర్లను కూడా బెదిరించి ఆ జేసీపీని కూడా పోలీస్ స్టేషన్కి రప్పించుకొని ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని ఎలాంటి కేసు కట్టుకోకుండా మరి అదే జేసీపీతో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ విజయ్ కుమార్ తోటలో పని చేయించుకోవడం ఇది వాస్తవం. ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకొని, ఈ పోలీస్ చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ దందాలుగా వ్యవహరిస్తున్నటువంటి చర్యలు, ఇలాంటి దుర్మార్గమైన పనులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎస్పీ గారికి తెలియజేసినాం. తర్వాత కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే హోమ్ మినిస్టర్ గారికి కూడా ఒక లెటర్ పంపించాం. అలాగే హ్యూమన్ రైట్స్ కూడా పంపించాము. ఇక్కడ ఇటుకలపల్లిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే 3 దొంగలు ఉన్నారో ఆ దొంగలు 3 సస్పెండ్ అయ్యేంత వరకు ఈ ప్రజా ఉద్యమాలు, ఈ పోరాటాలు ముందుకు కొనసాగిస్తామని చెప్పేసి మీడియా సభ్యులు తెలియజేస్తూ మేము ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.